రాజన్న సిరిసిల్ల జిల్లా గంభీరావుపేట మండలం లింగన్నపేట జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల విద్యార్థులు ఆదివారం పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం ఘనంగా నిర్వహించారు. 1983-84కు సంబంధించిన విద్యార్థులు 41 ఏళ్ల తర్వాత చిన్ననాటి మిత్రులను కలుసుకుని మంచి చెడులను గురించి తెలుసుకున్నారు. ఈ కార్యక్రమాన్ని గురువులతో కలిసి తదితర ప్రాంతాల్లో స్థిరపడిన 50 మంది పూర్వ విద్యార్థులు అందరూ ఒకే వేదికపై కలుసుకుని అలనాటి జ్ఞాపకాలను నెమరవేసుకున్నారు. అనంతరం దివంగతులైన ఉపాధ్యాయులు అలాగే విద్యార్థులకు ఆత్మశాంతి కోసం నివాళులర్పించారు. 2 నిమిషాలు మౌనం పాటించారు. ఈ కార్యక్రమంలో హెచ్ఎం బాపురావు, నరసింగరావు, ఉపాధ్యాయులు కృష్ణన్, చిన్నారాములు, సుధాకర్ రెడ్డి, సుదర్శన్, లింగారావు, రామరెడ్డి ఉపాధ్యాయులను సాల్వలతో సత్కరించి మెమోంటోలు అందించారు. ఈ కార్యక్రమంలో శ్రీనివాసరెడ్డి, భూస లక్ష్మణ్, ముక్తార్, పద్మలక్ష్మి, భూలక్ష్మి, గంగాధర్, సత్యనారాయణ, ప్రవీణ్ రావు, విద్యార్థులు పాల్గొన్నారు. ఇంతకుముందు ఎవరు జరుపుకుంటూ లేదో తెలియదు. మేము గెట్ టుగెదర్ జరుపుకుంటూ ఉన్నాం. మరి దీంట్లో దాదాపు అప్పుడు 63 మంది విద్యార్థులు ఉండే, అందులో 10 మంది స్వర్గస్థులైనరు. మరి ఇప్పుడు 53 మంది విద్యార్థుల్లో 42 మంది ఈరోజు హాజరవుతూ ఉన్నారు. 42 మందిలో 6 అమ్మాయిలు, మిగతా వాళ్ళు అబ్బాయిలు ఇక్కడ హాజరైనరు. ప్రస్తుతానికి అబ్బాయిలం కాదు, మేమే రిటైర్మెంట్ ఏజ్కి వచ్చినాం. రిటైర్మెంట్ ఏజ్లో ఈ గెట్ టుగెదర్ జరుపుకోవడం అనేది ఇంతకుముందు ఎక్కడ జరిగిందో లేదో నాకు తెలియదు. కాబట్టి మాకు అందరికీ చాలా చాలా సంతోషంగా ఉంది. వచ్చినప్పటి నుంచి ఒకరినొకరు కొద్ది మందిని మాత్రమే గుర్తుపెట్టుకున్నాం. చాలామంది కూడా నేను పలానా అని చెప్తేనే గుర్తుపెట్టుకునే పరిస్థితిలో ఉన్నాం. నిజంగా చాలా 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 సంతోషకరమైన విషయం. ఎందుకంటే ప్రతి వ్యక్తి జీవితంలో విద్యార్థి దశ అనేది చాలా చాలా ముఖ్యమైనది. విద్యార్థి దశలోనే మన జీవితానికి పునాదులు ఏర్పడతాయి. మరి దానికి సంబంధించిన మాకు విద్యాబుద్ధులు నేర్పించినటువంటి సార్లు కూడా 10 మంది ఈరోజు హాజరవుతూ ఉన్నారు. వారందరి సమక్షంలో మేము చాలా చాలా సంతోషంగా మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు కూడా మేము ఈ గెట్ టుగెదర్ పార్టీ ఏర్పాటు చేసుకొని దీంట్లో మా యొక్క ఆ టైం నుంచి 10వ తరగతి వదిలి వెళ్ళిన తర్వాత ఫస్ట్ టైం ఇప్పుడే మేము మళ్ళీ కలుసుకున్నాం. కాబట్టి మరి ఈ జీవితంలో 40 ఏళ్ళ జీవిత కాలంలో ఎవరెవరి జీవితాలు ఎలా సాగినాయో మేము చర్చించుకుంటాం.